హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో నేడు అనే సమయం ఉండగానే ఈ నూతన సంవత్సరంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో కఠినపరిచేటటువంటి విషయాలు అనేకమైనవి మన జీవితంలో ఉన్నప్పటికీ దయచేసి మనం గమనించాలి, రేపు అనే సమయం మనది కాదు. నేడు అనే సమయం మనకు ఉన్నప్పుడే మనము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్థితిని మనం మెరుగుపరుచుకుంటూ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఎలా నడవాలో అది క్రియారూపములో చేస్తూ మనల్ని మనం ప్రతి క్షణము సిద్ధపరచుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనము మన జీవితాన్ని పకడ్బందీగా కట్టుకునే విషయంలో ఖచ్చితంగా వాక్యానుసారమైనటువంటి బలము చేత మనం ముందు కొనసాగించబడదాం. అనేక మందికి మాదిరిగా మన జీవితాన్ని ఉంచుకుందాం. కాబట్టి నేడు అనేటటువంటి సమయం ఉన్నప్పుడే మన జీవితంలో వెలుగు అనేక మందికి ప్రకాశించేలాగా మన బ్రతుకుని స్థిరపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.